బేసిక్‌గా ప్రజల మీద భారాలు పడేటప్పుడు, తగ్గించుకునేటప్పుడు మన వంతు మనం ఏం చేస్తామన్నది ఆలోచించాలి. ఇదివరకు కరోనా టైంలో ఇట్లాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయినాయి. కేంద్రము తగ్గించింది, రాష్ట్రాలు తగ్గించినాయి. కాబట్టినే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ₹100 లోపే ఉంది పెట్రోల్ గాని, డీజిల్ గాని. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువ ఉంది. కొన్ని రాష్ట్రాలు భరించగలిగిన చోట ఓకే. మనకి ఆంధ్ర, తెలంగాణలో భరిస్తున్నారు. మనకి దేశం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 2 తెలంగాణ పెట్రోల్ రేట్లు. పక్క రాష్ట్రాల దగ్గర బోర్డులు పెట్టుంటాయి. ఆంధ్రాలో అయితే ఇంత రేటు, మా దగ్గర ఇంత రేటు చూసుకోండి అని. కర్ణాటక అవుట్స్కట్స్లో బోర్డులు ఉంటాయి, ఒరిస్సా అవుట్స్కట్స్లో బోర్డులు ఉంటాయి పెట్రోల్ బంకులకి. ఈవెన్ రిలయన్స్ వాడు కూడా అట్లాంటి బోర్డులే పెడతాడు వాళ్ళ బంకుల దగ్గర కూడా, కంపారిజన్తో. అంటే అంతగా మనకి ఇక్కడ తేడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి బాదుడు అని విమర్శించినటువంటి సందర్భంలో తన అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పాడు. అప్పటికే చంద్రబాబు నాయుడు ఈ అమరావతి సెస్ అని రకరకాలు వేసుకొచ్చారు, వ్యాట్ ఇదంతా కూడా. కాబట్టి అంటే కేంద్ర వసూలు చేసే పన్నుల్లో వాటా తీసుకుంటారు. ఎస్జిఎస్టి వస్తుంది, సిజిఎస్టిలో వాటా వస్తుంది, పైగా సెస్సుల పేరుతో వ్యాట్ వేస్తారు. ఆ పైన మళ్ళీ అదనంగా కూడా రకరకాలైన ఛార్జీలు వేశారన్నమాట.